దేవునికి స్తోత్రం. ప్రియమైన వారలారా, రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, గత కొన్ని వారాలుగా మనము దావీదు భక్తుని యొక్క జీవిత చరిత్రను గురించి స్టడీ చేస్తున్నామండి. దేవుడు దావీదుని అంచెలంచెలుగా ఏ విధంగా అభివృద్ధి చేశాడో, సామాన్యమైనటువంటి స్థితిలో నుంచి ఒక గొర్రెలు కాచుకునే పిల్లవాడి దగ్గర నుంచి అంచెలంచెలుగా దేవుడు దావీదుని అభివృద్ధి చేశాడండి. సైనికుడుగాను, సైన్యాధిపతిగాను, రాజుగాను, చక్రవర్తిగాను, సామ్రాట్టుగాను అతన్ని స్థిరపరిచినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఆయన యొక్క జీవితంలో దేవుడు చేసిన అద్భుత ఆశ్చర్య కార్యములు, దావీదు భక్తుడి యొక్క గుణగణాలు, దావీదు యొక్క లైఫ్ హిస్టరీని మనము తెలుసుకుంటూ ఉన్నాం. ప్రియమైన దేవుని పిల్లలారా, అయితే మనము దావీదు భక్తుడి యొక్క గుణ లక్షణాలను పరిశీలిస్తున్నాం. ఈ దినము కూడా దావీదు భక్తుడికి ఉన్న మరొక గుణ లక్షణం గురించి మనము పరిశీలన చేద్దాం. చూద్దాము. లేఖన భాగము 1 సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 18వ వచనము, పేజీ నంబరు 237 పాత నిబంధన గ్రంథంలో ఈ వాక్య భాగాన్ని మనము చూడగలం. చిత్తగించము, బెత్లెహేమీయుడైన యెషీ యొక్క కుమారుల్లో ఒకను చూచి తిని, అతడు చమత్కారముగా వాయింపగలడు, అతడు బహశూరుడును, యుద్ధశాలియు, మాట నేర్పయుడు, రూపసినై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమస్వరూపి, మీకు వందనాలు ప్రభా. దయగల ప్రభా, మీకు వందనాలు నాయన. గడిచిన కాలం అంతయు మీ రెక్కల మాటను దాచి భద్రపరిచి క్షేమాన్ని ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు. ఈ దినము మీ పరిశుద్ధ లేఖనాల నుంచి మీ భక్తుని ద్వారా మరి మీ భక్తుని గుణలక్షణాలు నాయన నేర్చుకొని మేము పాఠాలు నేర్చుకోవాలని ఆశపడుతున్నాం. కృప చూపించండి. నిల్చున్నవాడు అల్పుడు, బలహీనుడు, మట్టివాడు ప్రభువా, మీ పరిశుద్ధాత్మ శక్తితో నింపి వాక్శక్తి మాకు అనుగ్రహించి మీ కృపతో నింపి బలపరిచి ఈ విశ్వాసయాత్రల ముందుకు నడిపించమని పరిశుద్ధుడైన యేసయ్య నామములో వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరికీ ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో మీకు శుభములు వందనాలు తెలియజేస్తున్నాం. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, చదువుబడిన వాక్య భాగాన్ని మనం ఒకసారి గమనించినట్లయితే, చిత్తగించము, బెత్లెహేమీయుడైన యెషీ యొక్క కుమారులు ఒకరిని చూచి తిని, అతడు చమత్కారంగా వాయింపగలడు, అతడు బహుశూరుడును, యుద్ధశాలియు, మాట నేర్పరియు, రూపసినయున్నాడు అని ఒక సైనికుడు సౌలు రాజుకు చెప్తున్నాడు. అతని యొక్క గుణ లక్షణాలను గురించి ఆ దాసుడు, ఆ సౌలు సేవకుడు సౌలుకు తెలియజేస్తున్నాడు. మనం ఈ దినాన దావీదుకు ఉన్నటువంటి ఒక గుణ లక్షణం, వీటిల్లో నుంచి యుద్ధశాలి అనే ఒక గుణ లక్షణాన్ని మనం ఈ దినాన్ని పరిశీలించేద్దాం. దావీదు భక్తుడు గొప్ప యుద్ధశాలి అండి. ఆయన యెహోవా యుద్ధాలు జరిగించేవాడు అని ప్రజలే సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. 1 సమూయేలు గ్రంథము 25వ అధ్యాయము 28వ వచనం మనం చూసినట్లయితే, అక్కడ ఒక స్త్రీ దావీదు భక్తుని గురించి ఈ రీతిగా మాట్లాడుతూ ఉంటుంది. నీ దాసురాలైన నా తప్పు క్షమించుము, నా ఏలిన వాడగు నీవు యెహోవా యుద్ధములు చేయుచున్నావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ మాటలు పలుకుతున్న వ్యక్తి ఎవరంటే అబీగయల్ అనే ఆవిడ. ఈ అబీగయల్ అనే అమ్మాయి నాబాలు అనే ఒక ధనవంతుడికి, కోటీశ్వరుడికి భార్య. ఈ నాబాలు యొక్క భార్య అబీగయలు రూపవతి, తెలివైనది, చురుకైనది, మంచి జ్ఞానము కలిగినటువంటి స్త్రీ. అక్కడ దావీదు భక్తులు పంపించినటువంటి సేవకులను హేళన చేసి అవమానపరిచి ఆ నాబాలు అని ఆయన ఆహార ధాన్యాలు లేకుండా తిప్పి పంపిస్తాడు అరణ్యంలో దావీదు ఉంటే. ఇక కోపంతో మండిపడినటువంటి దావీదు తన సైన్యమును తీసుకొని నాబాలుని అతను కలిగిన వారందరూ చంపివేయాలని వస్తూ ఉన్నప్పుడు ఈ వార్త నాబాలు భార్య అయినటువంటి అబీగయలుకి పనివాడు తెలియజేస్తాడు. ఇదమ్మ పరిస్థితి, ఇలా ఉంది పరిస్థితి, మన యజమానుడు ఇలా చేశాడు, వారిని అవమానపరిచడమ్మా, దావీదు భక్తుడు వస్తున్నాడు, ఇక దావీదు వస్తే ఒక్క పురుషుడు కూడా మిగలడం, మనకి అందరం చంపేస్తాడంటే హుటాహుటిని
ఈ అబిగయీల్ అనే ఆవిడ ఏం చేసిందంటే వెంటనే వారికి కావలసినటువంటి ఆహార పదార్థాలను, వారికి అవసరమైనటువంటి అన్నిటిని తీసుకొని గాడిదల మీద ఎక్కించుకొని హుటాహుటిని దావీదు భక్తుడికి ఎదురెళ్ళి ఆయన పాదాల మీద పడిందండి. దావీదు భక్తుడి పాదాల మీద పడి, అయ్యా నువ్వు గొప్పవాడివి, దేవుని చేత అభిషేకించబడిన వాడివి, ఇదిగో ఈ తప్పు నాదని క్షమించు, నువ్వు యెహోవా యుద్ధాలు జరిగించేవాడివి అని ఆ అబీగయీల్ అనే ఆవిడ దావీదుని గురించి సాక్ష్యం ఇస్తుందండి. దావీదు భక్తుడు యుద్ధశాలి అండి. కారణం ఏంటంటే యెహోవా యుద్ధాలు జరిగించేవాడు అతను. దేవుడు ఎలా చెప్తే అలా యుద్ధం చేసేటటువంటి వాడు దావీదు. దేవుడు ఎలా వెళ్ళమంటే అలా వెళ్ళేటటువంటి వాడు దావీదు. యెహోవా యుద్ధాలు జరిగించేటటువంటి గొప్ప గుణ లక్షణాలు ఎవరికొని అంటే దావీదు మహారాజు కొన్ని. ప్రియమైనటువంటి ప్రశ్నలు దయచేసి గమనించండి. ఆ మాటలు ఈ అబీగయీలు సాక్ష్యం ఇస్తుంది, నీవు యెహోవా యుద్ధాలు జరిగించేవాడివి అని. చూద్దాం లేఖన భాగము మన 1 సమూయేలు గ్రంథం 23వ అధ్యాయం మనం చూసినట్లయితే 23వ అధ్యాయము 5వ వచనంలో మొదటి నుంచి మనం చూస్తే అక్కడ ఫిలిష్తీయులు దండెత్తి కెయిలా మీద పడి అక్కడ ఆహార పదార్థాలను పండిన పంటను దోచుకొని వెళ్ళిపోతున్నారు. పండిన పంటను ఆ రైతులను బెదిరించి, అక్కడ పనిచేసే వారిని బెదిరించి ఆ ఆస్తి దోచుకొని వెళ్తూ ఉన్నారని సమాచారము దావీదు భక్తుడు విన్నాడు. 23వ అధ్యాయం మొదటి నుంచి చదువుకోండి. ఈ హిస్టరీ రాయించాడు దేవుడు అక్కడ. వినినప్పుడు వెంటనే దావీదు ఏం చేశాడంటే ఈ 2వ వచనం మనం చూస్తే, అంతటా దావీదు, నేను వెళ్ళి ఈ ఫిలిష్తీయులను హతము చేయుదునా అని యెహోవా యొద్ద విచారణ చేయగా, యెహోవా నీవు వెళ్ళి ఫిలిష్తీయులను హతము చేసి కెయిలాను రక్షించమని దావీదునకు సెలవిచ్చెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యెహోవా యుద్ధాలు జరిగించేటటువంటి వాడు దావీదు. యుద్ధశాలి అండి దావీదు. ఫిలిష్తీయులు అకస్మాత్తుగా దండెత్తి కెయిలా మీద పడ్డారు. అక్కడ ఉన్నటువంటి రైతులను బెదిరించారు. వారు పండించిన పంట, 6 గాళ్ళం పండించిన ఆ పంటను దోచుకొని వెళ్ళిపోబోతున్నటువంటి సమయంలో ఈ వర్తమానం దావీదుకు తెలిసింది. ఈ వర్తమానం దావీదుకి తెలిసిన వెంటనే అతను తన దగ్గర ఉన్నటువంటి సైనికులను తీసుకొని యుద్ధానికి వెళ్ళలేదండి. గదిలోకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. దేవా, మరి నేను ఈ వార్త విన్నాను, ఆ ఫిలిష్తీయులు అక్రమంగా దండెత్తి వచ్చి ఆ కెయిలా మీద పడి అక్కడ ఉన్నటువంటి రైతులను బెదిరించి, అక్కడ ఉన్న కొంతమంది సైనికులను బెదిరించి కొట్టి చంపి ఆ ధాన్యాన్ని దోచుకొని వెళుతున్నారని నాకు తెలిసింది ప్రభువా. మరి ఏం చేయమంటారు, నన్ను వెళ్ళమంటారా వద్దా అని యెహోవా యొద్ద విచారణ చేశాడండి దావీదు. కారణం ఏంటంటే యెహోవా యుద్ధాలు జరిగించేటటువంటి వాడు దావీదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యుద్ధశాలి అండి దావీదు. ఓ ప్రియమైన సహోదరి సహోదరుడా, రక్షించబడిన నీవు నేను మనమందరము యుద్ధ భూమిలో ఉన్నాం. మనం యుద్ధం చేసేది శరీరంతో కాదండి. మనం యుద్ధము చేసేది కంటికి కనిపించే వారితో కాదండి. కంటికి కనిపించనటువంటి వారితో మనం యుద్ధం చేస్తున్నాం. కంటికి కనిపించని దురాత్మ సమూహాలతో మనం యుద్ధం చేస్తున్నాం. ఏలయనగా మనం పోరాడునది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధములగు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మ సమూహాలతో మనము పోరాడుతున్నామని పౌలు భక్తుడు పరిశుద్ధాత్మ పూండై ఎఫెసీ సంఘానికి తెలియజేస్తూ ఉంటారు. కాబట్టి మనము పోరాడేది శరీరులతో కాదండి. ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం మనం చూస్తే ఈ మాటలు రాయబడి ఉంటాయి. ఎలా అనగా మనం పోరాడినది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధాలకు లోకనాథులతోనూ ఆకాశ మందున్న దురాత్మ సమూహాలతో మనం పోరాడుచున్నాము అని ఇక్కడ రాయబడింది. ప్రియమైన ప్రజలారా, మనము పోరాడేది శరీరులతో కాదు, దురాత్మ సమూహాలతో, సైతాను శక్తులతో, వాటితో మనం యుద్ధం చేస్తున్నాం. మన శక్తి సరిపోదండి, మన శక్తి సరిపోదు. నాడు ఫిలిష్తీయులు దండెత్తి వచ్చారు, కెయిలా మీద పడ్డారు. అక్కడున్న కొంతమంది సైనికులను చంపి రైతులను బెదిరించి
వారు పండించిన పంట దోచుకొని వెళ్ళిపోతున్నారు. ఆ వర్తమానం దావీదుకు తెలిసింది. ఆయన బలాన్ని, ఆయన శక్తిని, ఆయన తెలివితేటలని తన దగ్గర ఉన్న ప్రజలను నమ్ముకోవాలి దావీదు. వెంటనే గదిలోకి వెళ్ళిపోయాడు. మొక్కరించి ప్రార్థన చేస్తున్నాడు. యెహోవా యొద్ద విచారణ చేస్తున్నాడు. దేవా, మరి పరిస్థితి ఇది, నన్నేం చేయమంటావు అని అడిగాడు. వెంటనే దేవుడు అన్నాడు, వెళ్ళు, వెళ్ళి వాళ్ళని రక్షించు. మనము కూడా ప్రతి దినము, దేవా, మేము పోరాడుతున్న శరీరాలతో కాదయ్యా, అంధకార దురాత్మ చీకటి శక్తులతోనూ లోకనాథులతో అధికారులతో పోరాడుతున్న ప్రధానులతో మా శక్తి సరిపోదు ప్రభా, మాకు సహాయం చేయవా అని మనం ప్రార్థన చేయాలి. ఎవరైతే ఈ రీతి ప్రార్థన చేస్తారో, ఎవరైతే ఈ రీతిగా దేవుడిని అడుగుతారో, ఎవరైతే దేవుడిని ప్రతిదినము దేవునితో కనెక్ట్ అయ్యి అనుదినము ఆయన వద్ద నుంచి శక్తిని పొందుకొని ముందుకు నడుస్తూ ఉంటారో వారు యుద్ధశాలులుగా మార్చబడతారు, యుద్ధంలో జయాన్ని పొందుకుంటారు. ప్రియమైన సహోదరుడా, సహోదరి, నీవు యుద్ధంలో జయించలేక పదే పదే పడిపోతున్నావంటే దేవుని శక్తిని నువ్వు ఆశ్రయించలేకపోతున్నావు. దేవుని శక్తిని, దేవుని బలమును, దేవుని సహాయమును నువ్వు అర్థించలేక నీ సొంత జ్ఞానమును, నీ సొంత బలమును, నీ సొంత శక్తిని నువ్వు నమ్ముకొనటం వలన నువ్వు పడిపోతూ ఉన్నావు. ప్రియమైన సహోదరి, సహోదరుడా, మనమందరము దావీదు భక్తుడి వలె దేవుని శక్తిని ఆశ్రయించాలి, దేవుని బలమును ఆశ్రయించాలి, దేవుని కృపను ఆశ్రయించాలి. అప్పుడు మనము యుద్ధశాలులుగా మార్చబడతాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడైతే దేవుని వద్ద విచారణ చేశాడో దేవుడు రైట్ వెళ్ళు నాన్న అని చెప్పినప్పుడు ఆ తర్వాత మళ్ళా 5వ వచనం చూస్తే దావీదును అతని జనులను కెయిలాకు వచ్చి ఫిలిష్తీయులతో యుద్ధము చేసి వారిని లెస్సగా హతము చేసి వారి పశువులను దోచుకొని వచ్చేది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడైతే దేవుని దగ్గర నుంచి పర్మిషన్ పొందుకున్నాడో యెహోవా యుద్ధాలు జరిగించేటటువంటి వాడు దావీదు, యుద్ధశాలి దావీదండి. గ్రాంట్ చేసాడు, పర్మిషన్ ఇచ్చాడు దేవుడు. వెంటనే తన దగ్గర ఉన్నటువంటి జనులను తీసుకొని కెయిలాకి వెళ్ళిపోయాడు. ఫిలిష్తీయుల మీద పడ్డాడు. వెళ్ళి యుద్ధం చేసి లెస్సగా హతం చేశాడంట వాళ్ళని. లెస్సగా హతం చేసి వారి దోచుకొని వెళ్తున్నటువంటి పశువులను, అక్కడ సంపద సమస్తమును తిరిగి తీసుకుని వచ్చినట్లు మనము చూస్తాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కారణం ఏంటంటే దావీదు భక్తుడు యుద్ధశాలి. దేవునికి స్తోత్రం. మొదటి సమూయేలు గ్రంథము 30వ అధ్యాయము 16-17 వచనాలు మనము చూసినట్లయితే అక్కడ ఈ రీతిగా రాయబడి ఉంటుంది. తరువాత వాడు వారి దగ్గరకు దావీదును నడిపింపగా ఫిలిష్తీయులు దేశములో నుండి యూదా దేశములను తాము దోచి తెచ్చుకొనిన సొమ్ముతో తొలతూగుచు వారు ఆ ప్రదేశమంతట చెదరి అన్నపానములు పుచ్చుకొనుచు ఆటపాటలు సలుపుచుండ్రి. దావీదు సంగతిని గ్రహించి సంధ్య వేదలు మొదలుకొని మరునాటి సాయంత్రం వరకు వారిని హతము చేయుచుండగా ఒంటిల మీదకెక్కి పారిపోయిన 400 మంది యవ్వనులు తప్ప తప్పించుకున్నవాడు ఒకడును లేకపోయెను. ఈలాగున దావీదు అమాలేకీయులు దోచుకొని పోయిన దానిని అంతటిని తిరిగి తెచ్చుకొనెను. స్తోత్రం, హల్లెలూయా. అక్కడ జరిగినటువంటి సంగతి ఏంటంటే దావీదు మహారాజు నివసించేటటువంటి, దావీదు భక్తులు నివసించే ప్రదేశం సిక్లగు. ఆ సిక్లగు ప్రాంతానికే ఈ అమాలేకీయులు దండెత్తి వచ్చి దావీదు లేనప్పుడు ఆ ఊరు తగలబెట్టేసి అక్కడున్న ఆస్తి అంతా దోచుకొని పిల్లలను, స్త్రీలను తీసుకొని వెళ్ళిపోతున్నారు అమాలేకు ప్రాంతానికి. ఆ సమయంలో దావీదు వచ్చాడు తిరిగి. ఎక్కడ యుద్ధానికి వెళ్ళి వచ్చాడు. 3 రోజులైంది. అప్పటికి చూస్తే ఈ ఊరంతా తగలబడుతున్నాయి. బోర్న ఏడ్చారండి. దావీదును అతనితో ఉన్న జనులందరూ బోర్న ఏడ్చారు. మీరు 30వ అధ్యాయం మొదటి నుంచి చదువుకొని చాలా బాగుంటుంది. బోర్న ఏడ్చారు. చివరికి దావీదు దేవుని బట్టి ధైర్యం తెచ్చుకొని జనులందరూ దావీదుని చంపాలని చూసినప్పుడు దీనంతటి కారణం దావీదుని అని అన్నప్పుడు వెంటనే మోకరించి ప్రార్థన చేశాడండి. దేవుడు తెలియజేశాడు, వెళ్ళి వాళ్ళని తరువు, నేను నీ చేతికి వారిని అప్పగిస్తాను అని దావీదుకు చెప్పినప్పుడు వెంటనే దావీదు వాళ్ళు తరంబోయి 3వ నాటి కనుగొన్నాడండి. చూస్తే వాళ్ళు దోచుకొచ్చిన సంపత్తో విందులు వినోదాలు చేసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. హ్యాపీగా ఆటపాటలు జరుపుకుంటూ తొలతూగుతున్న సమయంలో దావీదు భక్తుడు యుక్తిగా, తెలివిగా
వారి మీద యుద్ధం ప్రకటించి యుద్ధం చేసి వారందరిని చంపి పారేశాడు. 400 మంది మాత్రమే పారిపోయారు. మిగిలిందంతా చంపి హతం చేసి తిరిగి తన సంపదను, భార్యలను, బిడ్డలను, వారికి కలిగిన సమస్తము దోచుకొని వచ్చినట్లు మనం చూస్తాం. కారణం ఏంటంటే దావీదు భక్తుడు గొప్ప యుద్ధశాలండి. ఎప్పుడు ఏం చేయాలో, ఎవరి మీదకి ఎట్లా వెళ్ళాలో, ఏది ఎలా డిసైడ్ చేయాలో సమస్తమును దావీదు భక్తుడికి దేవుడు తెలియజేస్తూ ఉంటాడు. ఆ దేవుని చిత్త ప్రకారమే ఆ దావీదు భక్తుడు నడుస్తూ ఉంటాడు, యుద్ధములు జరిగిస్తూ ఉంటాడు. ఎందుకంటే యెహోవా యుద్ధములు చేసేటటువంటి వాడు దావీదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఓ ప్రియమైన సహోదరి, సహోదరుడా, నీవు, నేను, మనము దేవుని చిత్త ప్రకారం నడుచుకోగలుగుతున్నామా? దేవుని ఆజ్ఞ ప్రకారం మనం నడుచుకోగలుగుతున్నామా? దేవుని యొక్క కృపను మనం పొందుకోగలుగుతున్నామా? దేవుడిచ్చే సర్వాంగ కవచమును మనం ధరించుకోగలుగుతున్నామా? ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలి. మనం యుద్ధంలో పదే పదే ఓడిపోతున్నామంటే, యుద్ధంలో పదే పదే మనం గాయపరచబడుతున్నామంటే, యుద్ధంలో పదే పదే శత్రువు మన మీద జయాన్ని పొందుకుంటున్నాడంటే మనము దైవ చిత్తానుసారంగా నడుచుకోవట్లేదు, యుద్ధశాలిగా మనం ఉండలేదని అర్థం. ప్రియులారా, దయచేసి గమనించండి. దావీదు భక్తుడితే యుద్ధశాలి, దేవుని యుద్ధాలు జరిగిస్తూ దేవుని చిత్త ప్రకారమే అతను నడుచుకుంటున్నట్లుగా మనం చూస్తాం. 2వ సమూయేల గ్రంథము 17వ అధ్యాయము 8వ వచనం మనం చూస్తే అక్కడ ఒక వ్యక్తి దావీదుని గురించి సాక్ష్యం ఇస్తూ ఉంటాడు. ఏమనంటే యుద్ధమందు ప్రవీణుడని సాక్ష్యం ఇస్తుంటాడు. 2వ సమూయేల గ్రంథము 17వ అధ్యాయం 8వ వచనం మనం చూస్తే, నీ తండ్రియు అతని పక్షమున ఉన్నవారును మహాబలార్జులనియు అడవిలో పిల్లలను పోగొట్టుకున్న ఎలుగుబంట్లు వంటి వారై రేగిన మనసుతో ఉన్నారని నీకు తెలియను. మరియు నీ తండ్రి యుద్ధమునందు ప్రవీణుడు, అతడు జనులతో కూడా బస చేయడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ మాటలు చెప్తున్న వ్యక్తి ఎవరంటే ఆర్కేయుడైన హూషై. ఆర్కేయుడైన హూషై ఎవరికి చెప్తున్నాడంటే యోనాతానుకు చెప్తూ ఉన్నాడు. ఏమనంటే ఆ యోనాతాను కదా, అబ్షాలోముకు చెప్తున్నాడు. యోనాతాను సౌలు కొడుకు కదా, అబ్షాలోముకు చెప్తూ ఉన్నాడు. అబ్షాలోము తిరుగుబాటు చేసి తన తండ్రి రాజ్యము తాను బలత్కారంగా ఆక్రమించాలని కొంతమంది అధికారులను, సైన్యాధిపతులను, కొంతమంది పెద్దలను, ప్రజలను తన వైపు తిప్పుకొని తిరుగుబాటు చేసిన సంగతి దావీదుకు తెలిసింది. దావీదు ఏం చేస్తాడంటే, కొంచెం ఉద్రేకంలో ఉన్నాడు వాడు. అబ్షాలోము తొందరపాటు కలిగిన వ్యక్తి, ప్రజలందరిని తిప్పుకున్నాడు. వాళ్ళందరూ వచ్చి మన దర్బార్లో పడి అందరిని చంపేటే కంటే మనం కొన్నాళ్ళు దాక్కుందాం, కొన్నాళ్ళు వేరే చోట ఉందాంలని దావీదు దాంతో పాటు కొంతమంది జనులు తీసుకొని వెళ్ళిపోతాడు. రాజధాని వదిలిపెట్టి ఒలివ కొండకి కొన్ని అరణ్యాల్లోకి వెళ్ళిపోతూ ఉంటాడు. దావీదు నడుచుకుంటూ వెళ్ళిపోతాడు. ఆ సమయంలో ఈ అహీతోపెలు అనే అతను మంత్రి, మంచి తెలివైనడు, అబ్షాలోము పక్షాన చేరి ఒక ఆలోచన చెప్తాడు. దావీదు అలసిపోయి ఉన్నాడు, మీ తండ్రి కొద్దిమందే ఉన్నారు దావీదు పక్షాన, నాకు కొంత సైన్యాన్ని ఇస్తే ఈ రాత్రి తరిమి దావీదును హతం చేసి చంపేస్తాను, ఇక రాజ్యం నీకు శాశ్వతంగా ఉంటుంది అని అబ్షాలోముకు ఒక ఆలోచన చెప్తాడు అహీతోపెలు. అయితే ఈ అబ్షాలోము అని కొంతమంది పెద్దలు ఏంటంటే, అహీతోపెలు చెప్పిన ఆలోచన బాగానే ఉంది, మరి హూషై ఏం చెప్తాడు? హూషై అని ఆయన కూడా తెలివైనడు మంత్రి అని హూషైని పిలిపిస్తే ఈ హూషై చెప్తున్నాడు, నీ తండ్రి మహాబలార్జుడు, అతడు ప్రజలతో బస చేయుడు, యుద్ధమునందు అతను ప్రవీణుడండి, యుద్ధమునందు అతడు ప్రవీణుడని నీకు తెలుసు, జనులకు తెలుసు, యుద్ధశాలి అతను. దావీదు అంటే ఏమనుకుంటున్నావు అబ్షాలోము గారు? చిన్నప్పటి నుంచి నేను దావీదును చూస్తుంటాను. దావీదు అంటే సామాన్యుడు అనుకుంటున్నారా మీరు? ఏదో 10,000 మందిని 12,000 మందిని తీసుకొని వెళ్తే జయించవచ్చని అనుకుంటున్నారా? యుద్ధశాలి ఆయన, యుద్ధమునందు ప్రవీణుడు అతను, యెహోవా యుద్ధాలు జరిగించేటటువంటి వాడు. దావీదుని జయించటం అంత సామాన్యమైన విషయం కాదు. ఒకవేళ మీరు కొంత సైన్యాన్ని ఇచ్చి అహీతోపెలు నుంచి పంపించారనుకో, దావీదును అతనితో పాటు ఉన్న జనులు బలవంతులు, యుద్ధ వీరులు, యుద్ధశాలులు,
వారు వీరిని ఓడించారని సంగతి జనులకు తెలిసిందనుకో, అబ్షాలోము పక్షాన ఉన్నవారు ఓడిపోతున్నారు, దావీదు పక్షం ఉన్నవారు గెలుస్తున్నారని ప్రజలకు తెలిసినప్పుడు మళ్ళా ప్రజలందరూ దావీదు పక్షాన్ని చేరతారు. అప్పుడు నీకు సామ్రాజ్యం, సింహాసనం ఉండదు, అందరూ వచ్చి నిన్ను చంపేస్తారు అబ్షాలోము అని ఒక ఆలోచన చెప్పాడు హోషేయ అనే అతను. కారణం ఏంటంటే దావీదు భక్తుడు మంచి యుద్ధశాలి, యెహోవా యుద్ధములు జరిగించువాడు, బాల్య దినముల నుంచి యుద్ధములు ఆరితేరినటువంటి వాడు. గొర్రెలు మేపుకునేటప్పుడు, గొర్రెలను కాచుకునేటప్పుడు సింహాలతోనూ క్రూర మృగాలతోనూ జంతువులతో పోరాడాడు, యుద్ధం చేసి జయించాడు. యుక్త వయసు వచ్చిన తర్వాత టీనేజ్లో ఉన్నప్పుడు జైంట్ అయినటువంటి గొల్యాతును పోరాడి చంపేశాడు యుద్ధంలో. ఆ తర్వాత అనేక యుద్ధాలు చేశాడు, ఫిలిస్తీన్లతో, అమాలేకులతో, చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలందరితో యుద్ధము చేసి జయించి జయవీరుడిగా దావీదు భక్తుడు ఉండినట్లు మనం చూస్తాం ప్రియులారా. దానంతటి కారణం ఏంటంటే అతను యుద్ధశాలి. ఆ యుద్ధశాలిగా అతను మార్చింది ఎవరంటే దేవాది దేవుడే, మన రక్షకుడైన యేసు ప్రభు వారేనండి. దావీదు భక్తుడికి ఎంతమందిని జయించాడో, ఎంత దోచుకొని వచ్చాడో ఆ లిస్ట్ అంతా ఇదిగో ఈ 2వ సమూయేలు గ్రంథము 8వ అధ్యాయంలో మనకు తెలియచేస్తూ ఉంటాడు. 11, 12, 13 వచనాల్లో రాజైన దావీదు తాను జయించిన జనముల యొద్ద పట్టుకున్న వెండి బంగారములతో వీటిని చేర్చి యెహోవాకు ప్రతిష్ఠించెను. వాటిని అతడు సిరియన్ల యొద్ద నుండి, మోయాబీల వద్ద నుండి, అమ్మోనీయుల వద్ద నుండి, ఫిలిస్తీన్ల వద్ద నుండి, అమాలేకుల వద్ద నుండి, రెహోబు కుమారుడగు హదదెజరును శోభారాజును వద్ద నుండి పట్టుకొని ఉండెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంతమంది జనాంగాన్ని దావీదు భక్తుడు జయించాడండి. జయించి విస్తారమైనటువంటి వెండి బంగారంలో తీసుకుని వచ్చి ప్రతిష్ఠ చేశాడు దేవుని కొరకు. అలాంటి యుద్ధశాలి దావీదు భక్తుడు, యెహోవా యుద్ధములు జరిగించేటటువంటి వాడు దావీదు. ప్రియమైన సహోదరి సహోదరుడా, మరి మన పరిస్థితి ఏంటి? దావీదు ఎక్కడికి వెళ్ళినను జయమే కానీ అపజయం లేదండి. దావీదు ఏ యుద్ధములో ఎంటర్ అయినను జయమే కానీ అపజయం లేదు. కారణం ఏంటంటే అతను యుద్ధశాలి, దేవుని యుద్ధాలు జరిగించేవాడు. దైవ చిత్తము లేకుండా యుద్ధానికి వెళ్ళడండి దావీదు. దేవుని అనుమతి లేకుండా, దేవుని పర్మిషన్ లేకుండా, దేవుని సెలవు లేకుండా యుద్ధం చేయడు దావీదు. దేవుడే దావీదుకు ఒక సంరక్షణగా కవచంగా ఉన్నాడండి. ఈనాడు మనము కూడా ఆత్మీయంగా ఉన్నాం. మన యేసయ్య పర్మిషన్ లేకుండా, పరిశుద్ధాత్ముని సహాయం లేకుండా మనం జయించలేమండి. దేవుని శక్తి లేకుండా, దేవుని ఆత్మ సహాయం లేకుండా మనం చేయించలేము. మనం పడిపోతాం, గాయపరచబడతాం, ఒకనొక దశలో చనిపోయిన కూడా చనిపోతాం. దయచేసి గమనించండి. దావీదైతే యుద్ధశాలి, యెహోవా యుద్ధములు చేశాడు. తన జీవితంలో ఎన్నెన్నో యుద్ధాలు, చాలా యుద్ధాలు చేశాడండి. అనేకులను జయించాడు, హతం చేశాడు, దోచుకొచ్చాడు, సంరక్షించాడు, తన దేశాన్ని కాపాడాడు, స్థిరపరిచాడు తన దేశమును దేవుని యొక్క శక్తి ద్వారా. మనము కూడా ఈ ఆత్మీయ యుద్ధంలో జయాన్ని పొందుకోవాలండి. ఓ సహోదరుడా, ఓ సహోదరి, నీవు ఆత్మీయ యుద్ధంలో ఉన్న సంగతి అసలు నీకు తెలుసా? మీరు ఆత్మీయ యుద్ధంలో ఉన్నారని మీరు గుర్తిరిగి ఉన్నారా? రక్షించబడి దేవుని రక్తములో కడగబడి విశ్వాసులుగా మార్చబడినటువంటి మనమందరము దేవుని శక్తితో నింపబడాల్సిన వారమై ఉన్నాము. ఎందుకంటే మనము యుద్ధ భూమిలో ఉన్నాము ప్రియులారా. యుద్ధ భూమిలో మనము నిలబడ్డాము. మన ఎదుట ఉన్నది దురాత్మ సమూహములు, అంధకార చీకటి శక్తులు, లోకనాథులు, ప్రధానులు, మనకంటే బలవంతులు వాళ్ళు. వారిని మనం జయించాలి అంటే, వారిని మనం ఓడించాలి అంటే దేవుని యొక్క శక్తి మనకు అవసరమో, దేవుని యొక్క బలము మనకు అవసరమో,
దేవుని యొక్క ఆత్మ మనకు అవసరము ప్రియులారా. ఆనాడు ఏ యుద్ధానికి వెళ్ళాలన్నా దావీదు దేవుని వద్ద విచారణ చేసి ఆయన ద్వారా ఆయన పర్మిషన్ ఇస్తే యుద్ధానికి వెళ్ళి జయాన్ని పొందుకున్నాడు, జయ జీవితం అనుభవించాడు. ఈనాడు మనము కూడా ఈ యుద్ధాన్ని జయించాలి అంటే, ఈ యుద్ధంలో మనము జయాన్ని పొందుకొని జయ వీరులుగా ఉండి ఈ విశ్వాస యాత్రను కొనసాగించాలి అంటే ప్రతి దినము దేవుని యొక్క సహాయము మనకు అవసరమండి. ప్రతి దినము దేవుని యొక్క సహాయం మనకు అవసరమండి. ప్రతి దినము దేవుని యొక్క సహాయం మనకు అవసరమండి. ఏ దినమైతే నువ్వు దేవునిని వేడుకోవో, ఏ దినమైతే దేవుని సహాయాన్ని నువ్వు కోరుకోవో, ఆ దినమున ఓడిపోతావు, ఆ దినమున పడిపోతావు, ఆ దినమున గాయపరచబడతావు, ఆ దినమున నష్టము కలుగుతుంది. ప్రియమైనటువంటి యుద్ధ వీరులారా, పరలోక పౌరులారా, విశ్వాస వీరులారా, దయచేసి గమనించండి. దావీదు భక్తుడైతే యుద్ధశాలి, యెహోవా యుద్ధములు జరిగించువాడు. తన జీవితం అంతా యుద్ధాలతోనే గడిచిందండి. అనేక యుద్ధాలను చేశాడు. దావీదు ఎక్కడికి వెళ్ళినా సరే యెహోవా అతనికి తోడై ఉన్నాడు కాబట్టి అన్ని యుద్ధాలలో జయాన్ని పొందుకున్నాడు ప్రియులారా. కారణం ఏంటంటే దేవునికి అంత ప్రాముఖ్యత ఇచ్చాడు దావీదు. దేవునికి అంత ప్రాముఖ్యత ఇచ్చాడు. దేవునిని ముందు పెట్టుకొని నడిచాడండి. మరి నీ పరిస్థితి ఏంటి? నీ సొంత బలమును నీ జ్ఞానమును ఆధారం చేసుకుని వెళ్తున్నావా? యుద్ధంలో పడిపోతావు, యుద్ధంలో గాయపరచబడతావు, యుద్ధంలో నష్టపోతావు. ఈ దినము నుంచే మనం ఒక తీర్మానం చేసుకుందాం. ప్రభువా, నేను యుద్ధరంగంలో ఉన్నాను, నాకు సహాయం చేయి. అనుదిన బలం, అనుదిన కృప, అనుదిన శక్తి చేత నన్ను నింపి ఈ పోరాటంలో నాకు జయాన్ని అనుగ్రహించు ప్రభువా అని మనము ఆయనను వేడుకొందాము. ఆయన ద్వారా శక్తిని పొందుకొని ఈ యుద్ధమును జయించి విశ్వాసయాత్రలో ముందుకు వెళ్దాం. ఆనాడు దావీదు అనేక యుద్ధములు జయించి జయవీరుడుగాను యుద్ధశాలిగా ఏ విధంగా ఉన్నాడో ఈనాడు కూడా మనం ముందు ఉన్నటువంటి యుద్ధములను మనం జయించి ఈ విశ్వాసయాత్రలో ముందుకు వెళ్ళి పరలోక రాజ్యం చేరుకుందాం. ఇటు కృప దేవుడు మనందరికీ కలుగు చేయనుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మీకు వందనాలు ప్రభా. చక్కని వాక్య భాగం మాకు వినిపించి మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు. యుద్ధశాలి అయినటువంటి దావీదు మీ మీదపై ఆధారపడటం వలన, మీ శక్తిని పొందుకోవటం వలన, మీ యొక్క గైడెన్స్లో నడవటం వలన ప్రతి యుద్ధంలో జయాన్ని పొందుకున్నాడయ్యా. అదేవిధంగా మేము కూడా ఈ విశ్వాస యాత్రలో యుద్ధంలో ఉన్నాం ప్రభా. నాయన, మా అనుదిన జీవితంలో, అనుదిన ప్రయాణంలో, ఈ పోరాటంలో మాకు జయాన్ని ఇవ్వండి. ఈ యుద్ధంలో మేము జయాన్ని పొందుకొని జయవీరులుగాను యుద్ధశాలులుగాను ఉండి పరలోక రాజ్యం చేరుకునే కృప మా అందరికీ దయచేయమని, మీ కృపతో నింపమని యేసు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.